జై గురుదత్త శ్రీ గురుదత్త. ధర్మశాస్త్రాలు, వాంగ్మయాలు, నిర్దిష్ట ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి వచ్చిన మాటలు మాత్రమే రోజు మాట్లాడుకుంటున్నాం. ఇందులో వ్యక్తిగత నిర్ణయాలు కానీ వ్యక్తిగతమైన మాటలకు కానీ ఏమాత్రము తావు లేదని గమనించగలరు. ధర్మశాస్త్రాలు, పురాణాలు, వాంగ్మయాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమి చెప్పినా స్పష్టంగానే చెప్పాయి. అటువంటి వాటిని విని జీర్ణించుకోలేకపోతే దయచేసి వినద్దు. అయితే ఇప్పటికే మనం ఇటువంటి విషయాలు తెలియక సగం జీవితాలను కోల్పోయాం. ఎక్కడైనా ఇటువంటి విషయాల్లో స్పష్టమైన కారణాలు తెలుసుకుందాం. వాటిని పరిష్కరించుకునేందుకు మనకి భగవంతుడు గురువుల్ని, పెద్దల్ని ఇచ్చారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే ఈరోజు మన అమ్మ ఉమాదేవి ఒక చిన్న ప్రశ్నని స్వామిని అడగకపోతోంది. ఈ ప్రశ్న అడిగే ముందు లౌకికంగా ఒక మాట మాట్లాడుకుని మనం వెళ్దాం. చాలామందికి చిన్న వయస్సులో స్త్రీలకు వైధవ్యం వస్తూ ఉంటుంది. ఆ వైధవ్యం ప్రాప్తించిన తర్వాత వారు తట్టుకోలేక అప్పటి వరకు చేసినటువంటి వ్రతాలు కానీ, పూజలు కానీ, పునస్కారాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని వ్యతిరేకించి, ఏమిటి నేను ఇన్ని పూజలు చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, ఇన్ని నోములు చేశాను, అయినా నాకు భగవంతుడు ఇలా ఏర్పాటు చేసేది ఏంటి అని భగవంతుడిని దూషించడం, తనకు తాను వ్యక్తిగత నిందలు చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంక నుంచి నేను ఏ వ్రతాలు చెయ్యను అని దేవుడి చిత్రపటాలు కూడా పడేసిన వాళ్ళు మనకి కోకొల్లలుగా బయట కనిపిస్తూ ఉంటారు. అయితే దీనికి నిజానికి కారణాలు చెప్పండి అంటే కొంతమంది చెప్పలేకపోవచ్చు. అయితే మన పురాణాల్లో మాత్రం, మన వాంగ్మయాల్లో, మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో, మన ధర్మశాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పాయి. అయితే ఈ విషయాన్ని మనం అమ్మ ఉమాదేవి ఎందుకు చిన్న వయస్సులో వైధవ్యం వస్తుంది, వైధవ్యానికి చిన్న వయస్సులో రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అని మన అమ్మ ఉమాదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది. ఎవరిని అడుగుతారు? ఇంకా పరమేశ్వరుణ్ణి అడుగుతారు. ఆయనకన్నా దీనికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? అమ్మ ఎంత చక్కగా, ఎంత పొందికగా అడిగిందో చూడండి పరమేశ్వరుణ్ణి. అసలు మామూలుగా అయితే మనం ఏదో విధంగా అడిగేస్తాం, అలా కాదు. ఎంత చక్కగా అడిగిందో. భగవన్ దేవదేవేశ ప్రమదా విధవాభృశం దృశ్యంతే మానుషే లోకే సర్వకళ్యాణవర్జిత కేన కర్మ విపాకేన తన్మే సంసితుమర్హసి. అమ్మ ఉమాదేవి ఇలా అడిగింది. అంటే పరమేశ్వరా, దేవదేవేశ, కొందరు మనుష్యలోకంలో చిన్న వయస్సులో వైధవ్యం పొందుతూ ఉంటారు, అంటే విధవలుగా ఉంటారు. వారు ఏ శుభకార్యాల్లోనూ పాల్గొనలేరు. ఏ దుష్కర్మ కారణంగా వారు ఈ విధమైన వైధవ్యాన్ని పొందారు, దయచేసి తెలియచేయండి అని మన అమ్మ ఉమాదేవి పరమేశ్వరుణ్ణి కోరుకుంది. అప్పుడు మహేశ్వరుడు చెప్తున్నారు, ఓ దేవి, చాలా చక్కటి ప్రశ్న వేశావు. ఇంతవరకు స్త్రీల గురించి మనం మాట్లాడుకోలా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అని మన అమ్మ ఉమాదేవికి చెప్పబోతున్నారు. ఏ పురామనుజాదేవి బుద్ధిమోహ సమన్విత కుటుంబం తత్ర వైపచ్యుః నాశయంతి వృధా తదా విశదాశ్చాగ్నిదాశ్చైవ పతిన్ ప్రతి సునిర్ధయా అన్యాసాం హి పతిన్ యాంతి స్వపతిన్ ద్వేష్య కారణాత్ ఏవం యుక్త సమాచార యమలోకే సుదండిత నిరయస్థాశ్చిరం కాలం కదంసిత్ ప్రాప్యమానుషం తత్ర తా భోగరహిత విధవాస్య భవంతి వై అని పరమేశ్వరుడు మన అమ్మ ఉమాదేవితో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దేవి, పూర్వజన్మలో ఎవరైతే మోహబుద్ధి కలిగి ఉంటారో, భర్తృ కుటుంబాన్ని వ్యర్థంగా నాశనం చేసుకుంటారో, భర్తల విషయంలో నిర్దయగా ఉంటారో, విషాన్ని ఇవ్వటం, అగ్నిలో పడేయటం లాంటివి చేస్తారో,
ఏదో ఒక కారణంగా తన భర్తను ద్వేషిస్తూ పరభర్తలతో వెళుతూ ఉంటారో ఇటువంటి స్త్రీలు యమలోకంలో యమునిచే శిక్షించబడతారు. చాలా కాలం నరక బాధలు అనుభవించాక మనుష్యులుగా పుట్టి ఏ భోగాలు లేనివారిగా వైధవ్యం ప్రాప్తించి చిన్న వయస్సులో వైధవ్యం ప్రాప్తించిన విధంగా వాళ్ళు తయారవుతారు.